గత నెల జూన్ 14, 15 నైట్ అప్పికట్ల వద్ద సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ని ఏసీపీ చేసి అలారం చైన్ పుల్లింగ్ చేసి అప్పుడు గుర్తు తెలియని దుండగులు ట్రైన్ని ఆపి S3, S6 కోచెస్‌లో 2 స్నాచింగ్‌లు చేసుకొని సుమారు 75 గ్రాముల బంగారంని స్నాచ్ చేసుకొని డ్యూటీలో ఉన్నటువంటి ఎస్కార్ట్ డ్యూటీలో ఉన్నటువంటి సాయి కృష్ణ అనే కానిస్టేబుల్ మీద, అదేవిధంగా ఫుడ్ పెట్రోలింగ్ పార్టీ వెపన్ పార్టీస్ మీద, మరి అడ్డొచ్చినటువంటి ప్రయాణికుల మీద రాళ్లతో, క్యాట్ బాల్తో, కత్తులతో హత్యా ప్రయత్నం చేసే క్రమంలో వారు పారిపోవటం. తర్వాత మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఒక ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ క్రమంలోనే శ్రీ సత్యేష్ బాబు ఐపీఎస్ గారి డిఐజీ రైల్వేస్ ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల మేరకు ఈ కేసుని ఛాలెంజ్గా తీసుకొని ఎంతో కష్టమైనటువంటి టెరైన్, ముద్దాయిలందరూ కూడా రాజస్థాన్కి చెందినటువంటి 6 ముద్దాయిలుగా గుర్తించి సుమారు పాకిస్తాన్ బోర్డర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముద్దాయిల ఏరియాలో మన జీఆర్పీ, ఆర్పీఎఫ్ సుమారు 5 బృందాలుగా గాలింపు చర్యలో భాగంగా నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో ఈ కేసులో A2 అయినటువంటి ముఖేష్ అలియాస్ లక్కన్ అనేటువంటి A2 నేరస్తుని, ఈ కేసులో కీలకమైన నేరస్తుని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అప్పికట్లో జరిగినటువంటి ఆ యొక్క సర్కార్ ఎక్స్‌ప్రెస్ దోపిడీ కేసులో ట్రైన్ చైన్ని లాగినటువంటి వ్యక్తి ఈ లక్కాన్ అలియాస్ ముఖేష్ అనే వ్యక్తి. ఇతను ఆ గ్యాంగ్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి. అదేవిధంగా మిగతా నిందితులను కూడా పట్టుకోవడానికి జీఆర్పీ, ఆర్పీఎఫ్ 5 బృందాలుగా ఏర్పడి రాజస్థాన్లో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. రైల్వే ప్రయాణికుల భద్రత కోసం, అదేవిధంగా రైల్వే వ్యవస్థ యొక్క భద్రత కోసం జీఆర్పీ పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసులు అవసరమైతే ప్రాణత్యాగం చేసేదానికైనా సరే సిద్ధపడి పోరాడి రాత్రి అనక పగలనక డ్యూటీలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే ఏసీపీ కానీ, సిగ్నల్ ట్యాంపరింగ్ కానీ, గతంలో చెప్పిన విధంగా ఇలాంటి నేరాలకు పాల్పడితే అలాంటి వ్యక్తులపై పోలీసు కాల్పులు జరిపేదానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పి మరొకసారి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. అరెస్ట్ అయినటువంటి యొక్క నిందితుడిని రిమాండ్ నిమిత్తం ఆనరబుల్ కోర్టు, రైల్వే కోర్టు విజయవాడకి హాజరు పెట్టడం జరుగుతుంది. మిగతా నిందితుల విషయంలో కూడా జీఆర్పీ, ఆర్పీఎఫ్ జాయింట్గా టీమ్స్ ఫామ్ చేసి గాలింపు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటివరకు ఈ కేసులో 2 అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా 4 ముద్దాలను కూడా త్వరలో అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెడతామని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. గతంలో వీళ్ళ మీద జోలార్పేట, చెన్నైలో నేరాలు ఉన్నట్టు తెలిసింది. అదేవిధంగా మన యొక్క ఆర్పీ సబ్ డివిజన్ గుంటూరు పరిధిలో నడికుడి, న్యూ పిడుగురాల, దొనకొండ, అప్పికట్ల, అదేవిధంగా నిడుబ్రోలు, తుమ్మల చెరువు వద్ద జరిగినటువంటి పోలీస్ కాల్పులు, ఆ కేసులు సుమారు 12 కేసులు వీరు గత 2 సంవత్సరాలుగా మన గుంటూరు పరిధిలో, డివిజన్ పరిధిలో వీళ్ళు నేరాలు చేస్తున్నట్టు మనకు దర్యాప్తులో తేలింది. మిగతా ముద్దాయిలందరినీ కూడా పట్టుకొని ఎన్ని కేసులో టెక్నికల్గా, సాంకేతికమైన ఇన్వెస్టిగేషన్ చేసి ముద్దాయిలందరికీ కూడా శిక్షలు పడే విధంగా దర్యాప్తు చేయడం జరుగుతుంది. వీరు భవారియా గ్యాంగ్, రాజస్థాన్కి చెందినటువంటి భవారియా గ్యాంగ్ చాలా నటోరియస్ గ్యాంగ్ ఇది. గతంలో మనం ఎన్నో సందర్భాల్లో కూడా చూసాం. కాకి సినిమాలో కూడా మీరందరూ చూసి ఉంటారు. భవారియా గ్యాంగ్ సేమ్ అదే గ్యాంగ్ ఇది. కాకపోతే వారి ఎంఓస్ వేరు ఉంటాయి. కొంతమంది హౌస్ దోపిడీలు చేస్తారు, కొంతమంది ట్రైన్ దోపిడీలు చేస్తారు. ఈ గ్యాంగు ట్రైన్ దోపిడీలు చేసే గ్యాంగు. వారు అతి కిరాతకంగా అవసరమైతే ప్రయాణికుల ప్రాణాలకి, పోలీసుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లడానికి చేయడానికి వాళ్ళు ఎరకాడినటువంటి గ్యాంగు.
ఇలాంటి గ్యాంగులపై రైల్వే జీఆర్పీ పోలీసులు ఉగ్గుపాదం మోపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక ఇలాంటి చర్యలు సాగనీయం. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై కాల్పులు జరిపేదానికి కూడా మనకి అధికారులు ఆదేశాలు ఇచ్చున్నారు. గతంలో కూడా చేస్తున్నాము, ఇక మీదట కూడా వెనకాడబోమని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం.